నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. సంక్రాంతి పండుగకు రిలీజ్ అవుతున్న 4 సినిమాల్లో భారీగా రిలీజ్ అవుతున్న సినిమా గుంటూరు కారం. మహేష్ త్రివిక్రమ్ మోస్ట్ వెయిటింగ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లోకి రాబోతోంది. పోస్టర్ల దగ్గర నుంచి ప్రీమియర్ల దగ్గర నుంచి ప్రతి విషయంలో హాట్ టాపిక్ అయిన గుంటూరు కారం స్పెషాలిటీస్ ఏంటి? మరికొన్ని గంటల్లో గుంటూరు కారం సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. నిజానికి శుక్రవారం మార్నింగ్ షో కంటే గురువారం రాత్రి నుంచే ప్రీమియర్ల హడావిడి ఉండడంతో ప్రెజెంట్ గుంటూరు కారం సందడి పీక్స్ లో ఉంది ఫ్యాన్స్ లో. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ కి తోడు సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన గుంటూరు కారం హై ఎక్స్పెక్టేషన్స్ తో పండుగ బరిలోకి దిగుతోంది. మరోవైపు మహేష్ బాబు మాస్ అవతార్ ని చూసేది ఎప్పుడా అని థియేటర్స్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే అప్పుడెప్పుడో పోకిరి సినిమాలో మహేష్ ని మాస్ గా చూసిన ఫ్యాన్స్ మళ్లీ గుంటూరు కారంలో అంతకు మించిన ఊర మాస్ గా చూడబోతున్నారు. గుంటూరు కారంలో ప్రతిదీ స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేదే. సంక్రాంతికి రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమాలు సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడంతో గుంటూరు కారం మీద కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. దీనికి తోడు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ మూవీ. అతడు కలేజా తర్వాత 14 ఏళ్లకొస్తున్న గుంటూరు కారం మీద ఇప్పటికే ఉన్న అంచనాలతో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టడం గ్యారంటీ అని ఫిక్స్ అయిపోయారు అటు టీంతో పాటు ఫ్యాన్స్. మరోవైపు మహేష్ బాబుతో శ్రీలీల ఫస్ట్ టైం జంటగా నటిస్తుండటంతో సినిమా ఇంకాస్త స్పెషల్ అయిపోయింది ఆడియన్స్ కి. ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ టీజర్స్ తో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అబ్బో అదూర్స్ అంటున్నారు అంతా. గుంటూరు కారం ఇప్పటికే 3 సార్లు పోస్ట్ పోన్ అయ్యి ఫైనల్లీ సంక్రాంతి బరిలోకి దిగుతోంది. అది కూడా అలా ఇలా కాదు, మొత్తం 7,000 స్క్రీన్స్ లో గుంటూరు కారం రిలీజ్ అవుతోంది. తెలంగాణ, ఆంధ్రలో 1000 థియేటర్స్, రెస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియాలో 1400 థియేటర్స్, నార్త్ ఇండియాలో 800 థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది గుంటూరు కారం. ఇంత భారీ లెవెల్లో రిలీజ్ అవుతున్న సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది. నైజాంలో 42 కోట్లతో భారీ బిజినెస్ జరిగింది. ఇక బ్రేక్ ఈవెన్ 133 కోట్లకి వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఆల్రెడీ 132 కోట్లు సంపాదించేసింది ఈ క్రేజీ మూవీ. ఇప్పటికే ఫుల్ హిట్ టాక్ తో ఈ శుక్రవారం గ్రాండ్ గా థియేటర్స్ లోకి వస్తున్న గుంటూరు కారం మరిన్ని రికార్డులకి చెక్ పెడుతుందో చూడాలి. సినిమా స్టార్ట్ చేసినప్పుడే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి డేట్ మీద కర్చీఫ్ వేసుకుంటున్నారు. డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నారు కానీ రకరకాల కారణాలతో షూటింగ్ డిలే అయి స్టార్ హీరోలు మాక్సిమం ఆ డేట్ కి రాలేకపోతున్నారు. అలాగే అల్లు అర్జున్ పుష్ప 2 కూడా పోస్ట్ పోన్ అవుతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ పుష్ప ఆగస్ట్ లో వస్తున్నాడా లేదా? పుష్ప బ్లాక్ బస్టర్ అవడంతో పుష్ప 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి. దాంతో సినిమాని అంతకంటే జాగ్రత్తగా తెరకెక్కిస్తోంది టీం. 400 కోట్లకు పైగా కలెక్షన్లతో అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన పుష్పకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యూనిట్ పెద్దగా బ్రేక్ తీసుకోలేదు. అయినా సరే ఇంకా షూటింగ్ చేయాల్సిన పార్ట్ ఎక్కువే ఉండడంతో పుష్ప రిలీజ్ డేట్ మారుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. రిలీజ్ డేట్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో అనౌన్స్ చేసినా లేటెస్ట్ రూమర్స్ తో పుష్ప అనుకున్న డేట్ కి రావడం లేదన్న డౌట్ లో ఉన్నారు ఫ్యాన్స్. అయితే అలాంటిదేం లేదని ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ముందు అనౌన్స్ చేసిన డేట్ కే ఆగస్టు 15కే గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. రిలీజ్ డేట్ విషయంలో ఏ మాత్రం పోస్ట్ పోన్ లేకుండా ఉండడానికి రిలీజ్ డేట్ ని రీచ్ కావడానికి స్పీడ్ గా షూటింగ్ చేస్తోంది యూనిట్. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో 400 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ యాక్షన్ సీన్స్ తో బరిలోకి దిగబోతోంది పుష్ప 2. ఇప్పటికే పుష్ప 2 70% కి పైగా షూట్ కంప్లీట్ చేసుకుంది. బ్యాలెన్స్ టాకీ పార్ట్ తో పాటు సాంగ్స్ షూట్ చేస్తే పుష్ప 2 కంప్లీట్ అయినట్టే అని తెలుస్తోంది. లాస్ట్ టైం సమంతతో స్పెషల్ సాంగ్ చేయించి బ్లాక్ బస్టర్ కొట్టిన సుకుమార్ ఈసారి దిశా పటాని గాని కృతి సనన్ని గాని లైన్ లోకి తీసుకురావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. సుకుమార్ బన్నీ క్రేజీ కాంబినేషన్ కి తోడు పుష్ప 2లో భారీ స్టార్ క్యాస్ట్ సినిమా గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తోంది. మరోవైపు అనుకున్న టైంకి షూట్ కంప్లీట్ చేసి ఆగస్టు 15న ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తామని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది పుష్ప 2 టీం. మా టార్గెట్ లోకల్ కాదు పాన్ ఇండియా అంటూ పెద్ద సినిమాల్ని కూడా పట్టించుకోకుండా బరిలోకి దిగుతున్న హనుమాన్ మరి కొన్ని గంటల్లో థియేటర్లోకి రాబోతోంది. ప్రీమియర్స్ విషయంలో మహేష్ బాబుని సైతం వెనక్కినట్టి అంతే పోటీగా రిలీజ్ అవుతున్న హనుమాన్ లో ఇంకెన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయో చూద్దాం. శుక్రవారం మహేష్ బాబు సినిమాతో పాటు థియేటర్స్ లోకి వస్తోంది హనుమాన్ మూవీ. తేజ సజ్జా లాంటి బడ్డింగ్ హీరో
సూపర్ స్టార్ కి పోటీగా రిలీజ్ కి రెడీ అవడం అంటే రిస్క్ అని చాలా మంది అంటున్నా కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగుతున్నారు హనుమాన్ టీం. భారీ బడ్జెట్ తో సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన హనుమాన్ ప్రీమియర్ల నుంచే హాట్ టాపిక్ అయింది. హనుమాన్ మూవీ ప్రీమియర్స్ విషయంలో మహేష్ బాబు సినిమాని కూడా పక్కకు నెట్టింది. ఏకంగా 300కు పైగా థియేటర్స్ లో ప్రీమియర్స్ ఫిక్స్ చేసుకుంది హనుమాన్. ఓవరాల్ గా 3000 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న హనుమాన్ తన ఫస్ట్ టార్గెట్ బాలీవుడ్ అంటోంది. ఒకవైపు రామమందిరం ప్రారంభోత్సవం, మరోవైపు ప్రతి టికెట్ కి ₹5 రామమందిరానికి డొనేట్ చేస్తానన్న సెంటిమెంట్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఆస్పెక్ట్. వీటికి తోడు బాలీవుడ్ లో సంక్రాంతికి పెద్ద సినిమాలేం రిలీజ్ కి లేకపోవడంతో ఇదే కరెక్ట్ టైం అనుకుని థియేటర్స్ లోకి వస్తున్నాడు హనుమాన్. ఇప్పటికే 28 కోట్ల బ్రేక్ ఈవెన్ కి 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. హనుమాన్ మూవీ ప్రశాంత్ వర్మ, తేజ కాంబినేషన్ లో తెరకెక్కింది. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జాంబిరెడ్డి హిట్ అవడంతో రెండోసారి వస్తున్న ఈ సినిమా కూడా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తుంది. అంతేకాదు ఈ సినిమాకి చిరంజీవి ప్రమోషనల్ యాడ్ అవ్వడం, సినిమాలో కూడా చిరంజీవి ఉన్నారంటూ టాక్ వినిపిస్తుండటంతో సినిమా మీద హైప్ పెరిగిపోయింది. దీనికి తోడు గ్రాఫిక్స్ కూడా ఎలాంటి ట్రోలింగ్ లేకుండా ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడంతో సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మరి వీటన్నింటికి తోడు హీరో తేజ మహేష్ తో పోటీగా కాదు, మహేష్ తో పాటుగా రిలీజ్ చేస్తున్నామన్న ట్వీట్ తో మహేష్ బాబు ఫ్యాన్స్ ని కూడా పడేశాడు. ఇన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ తో పాటు ఇప్పటికే గూస్ బంప్స్ అంటూ వస్తున్న సింగిల్ లైన్ రివ్యూలతో ఫుల్ కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగుతోంది హనుమాన్ టీం. సంక్రాంతి ఎవరికి కలిసొచ్చినా రాకపోయినా నాగార్జునకి మాత్రం బాగా వర్కౌట్ అవుతోంది. అందుకే కొన్నాళ్ళ నుంచి సాలిడ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న నాగార్జునకి సంక్రాంతి రిలీజ్లతోనే మైలేజ్ క్రియేట్ అవుతోంది. మరి ఈసారి కూడా నాగార్జునకి సంక్రాంతి వర్కౌట్ అవుతుందా? మహేష్ బాబు, వెంకటేష్, హనుమాన్ సినిమాలున్నా జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న మరో సినిమా నా సామిరంగా. ఈ సంక్రాంతికి అందరూ ఒక్కరే వస్తుంటే నాగార్జున మాత్రం ఇద్దరు యంగ్ హీరోలతో బరిలోకి దిగుతున్నారు. ఈ మధ్య కాలంలో సంక్రాంతికి మంచి సక్సెస్ అందుకుంటున్న నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు తర్వాత నా సామిరంగా మీదే మరోసారి ఆశలు పెట్టుకున్నారు. మాస్ ఎలిమెంట్స్ తో పాటు సంక్రాంతి మూడ్ క్యారీ చేసే సినిమాగా నా సామిరంగా కనిపిస్తూ ఉండడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ మధ్య వరుసగా క్లాస్ యాక్షన్ మూవీస్ చేస్తున్న నాగార్జున నా సామిరంగాతో అవుట్ అండ్ అవుట్ మాస్ గా ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. అందులోనూ సక్సెస్ ఇచ్చిన సంక్రాంతికే రిలీజ్ అవ్వడం పాజిటివ్ ఎలిమెంట్ గా కనిపిస్తోంది. జనవరి 14న సంక్రాంతి సీజన్ లో లాస్ట్ రిలీజ్ అవుతున్నా ఇప్పటికే ప్రమోషన్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ ని అలానే కంటిన్యూ చేస్తోంది టీం. అందుకే సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చినా సంక్రాంతి సినిమా మాదే అంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు నాగార్జున. దీనికి తోడు సంక్రాంతికి రీసెంట్ గా రిలీజ్ చేసిన నాగార్జున సినిమాలన్నీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నవే కాబట్టి నా సామిరంగా కూడా అలాగే ఉంది కాబట్టి గ్యారంటీగా ఆడియన్స్ కి నచ్చుతుందంటున్నారు. సోషల్ మీడియాలో 6 కోట్ల వ్యూస్ తో దేవరా, బుకింగ్స్ లో స్పీడ్ అందుకున్న సైంధవ్, 18 years కంప్లీట్ చేసుకున్న రామ్, మిస్ పర్ఫెక్ట్ గా మెగా కోడలు, డాన్స్ తో అదరకొడుతున్న షాహిద్ కపూర్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. దేవరా గ్లిమ్స్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ మధ్య కాలంలో ఏ తెలుగు హీరోకి రానంత రెస్పాన్స్ అందుకుంటోంది. ఎన్టీఆర్ హీరోగా రిలీజ్ అయిన దేవరా గ్లిమ్స్ 6 కోట్ల వ్యూస్ క్రాస్ చేసింది. ఈ శనివారం థియేటర్లకు వస్తున్న సైంధవ్ మూవీ బుకింగ్స్ లో స్పీడ్ అందుకుంటోంది. ఎమోషనల్ యాక్షన్ మూవీగా శైలేష్ కొలను డైరెక్షన్ లో వెంకటేష్ హీరోగా తెరకెక్కింది సైంధవ్. ఇస్మార్ట్ హీరో రామ్ టాలీవుడ్ లో 18 years కంప్లీట్ చేసుకున్నందుకు ఫ్యాన్స్ తో కలిసి క్యాలెండర్ లాంచ్ చేశారు. రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో డబుల్ ఇస్మార్ట్ మూవీ చేస్తున్నారు. మిస్ పర్ఫెక్ట్ గా రాబోతుంది మెగా కోడలు లావణ్య త్రిపాఠి. అభిజిత్, లావణ్య లీడ్ రోల్స్ లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతున్న ఈ సిరీస్ కి సంబంధించి టీజర్ రిలీజ్ అయింది. విజయ్ సేతుపతి, కత్రీనా కైఫ్ లీడ్ రోల్స్ లో శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్ లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ఈ శుక్రవారం 2:24 రన్ టైమ్ తో రిలీజ్ అవుతోంది. ఇది వాటి 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.